అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవంట. అయితే ఆ కుందేలుకి చాలా పొగరంట. ఎందుకంటే కుందేలు చెంగున చాలా దూరం వరకు పరిగెట్టగలదనేసి ఆ కుందేలుకు చాలా పొగరుండేదంట. అక్కడ ఆ అడవిలో ఉన్న ప్రతి జీవిని ఎగతాళి చేస్తూ ఉండేదంట. నాలాగా మీరు ఎగరగలరా? నేను చూడండి ఎంత దూరమైన చెంగున ఎగురుకుంటూ వెళ్ళగలను అంటదంట. అయితే అలా అన్ని జంతువుల్ని ఎటకారంగా మాట్లాడుతూ కొంత దూరం వెళుతూ అలాగ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుందంట. అప్పుడు ఒక తాబేలు అలాగ నడుచుకుంటూ ఆ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఆ కుందేలు దాన్ని చూసి, ఏ తాబేలు, నువ్వు చూడు ఎప్పుడు ఇలాగా స్లోగా వెళ్తూనే ఉంటావు, నువ్వెప్పుడు నాలాగా ఫాస్ట్గా ఎగురుకుంటూ గెంతుకుంటూ పరిగెట్టగలవా అని అన్నదంట. తాబేలు దీనంగా, నేను అలా చెయ్యలేను అన్నదంట. అయితే కుందేలు అన్నదంట, ఓకే, మన ఇద్దరం కలిపి ఒక పోటీ పెట్టుకుందామా? నువ్వు వెళ్తావా, నేను వెళ్తానా అనేసి కుందేలు తాబేలుతో అన్నదంట. తాబేలంట, అబ్బా, ఈ కుందేలు అంటుంది కానీ దీనితో నేను వెళ్ళగలనా అని అన్నాయంట. మిగతా జంతువులు ఆ కుందేలు మాట విని తాబేలుకి అన్నాయంట, ఈ కుందేలుని ఎలా అయినా మనం ఓడించాలి, నువ్వు ఈ పోటీలో గెలవాలి అనేసి మిగతా జంతువులన్నీ కుందేలు మాట విన్నాక తాబేలుతో అన్నాయంట, నువ్వు గెలవగలవు, నీ వెనక మేమందరం ఉన్నాము, నువ్వు ఈ పోటీలో విజయం సాధించాలి అని అన్నాయంట. తాబేలంట, సరే అయితే నేను ఈ పోటీకి సిద్ధం అనేసి కుందేలుతో అన్నాయంట. అన్న తర్వాత కుందేలంట, సరే, ఇప్పుడు మనం ఈ గీత గీసుకుందాం, ఇక్కడ మిగతా జంతువులన్నీ ఉంటాయి, మనము ఈ కొండ ఉంది కదా, అక్కడ దగ్గరలో ఒక కొండ ఉంది, ఆ కొండని మనం ముట్టి ఈ జంతువులు ఉన్న గీత దగ్గరికి మనం రావాలి అని అన్నదండి. సరే అని ఇద్దరు మొదలయ్యారంట. కుందేలు చెంగున ఎగురుకుంటూ వెళ్తుంది, తాబేలు స్లోగా వెళుతుంది. కొంత దూరం వెళ్ళాక కుందేలేమో, ఈ తాబేలు ఎప్పటికీ రావట్లేదు, నేను ఇప్పుడు నిద్రపోతాను అన్నదంట. అయితే కుందేలు ఒక చెట్టు కింద నీడ చూసుకొని నిద్రపోయింది. అప్పుడు తాబేలు స్లోగా వస్తూ ఉండగా కుందేలు ఆ సైడ్న పడుకొని ఉంది. ఆ పడుకొని నిద్రలోకి జారుకుంది. కుందేలు చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. తాబేలు స్లోగా వెళ్ళి వాళ్ళు అనుకున్న కొండని ముట్టి తిరిగి వస్తుంది స్లోగా. అలానే, ఎందుకంటే తాబేలు చాలా స్లోగా నడుస్తుంది కాబట్టి స్లోగా నడుచుకుంటూ వస్తుంది. కుందేలు ఏం చేసిందంటే ఈ గాఢ నిద్రలో ఉండిపోయి పందాన్ని మర్చిపోయింది. ఎప్పుడు మనం ఏమనుకుందంటే, ఈ తాబేలు నాకన్నా ఎంత దూరమైనా వెళ్ళలేదు కాబట్టి అది ఎక్కడో మధ్యలో ఉండిపోతుంది కాబట్టి నేను ఎంతసేపు పడుకున్నా అదే ఆ కొండ దగ్గరికి వెళ్ళలేదు అనుకుందంట. ఇది తిరిగి వచ్చేసి అన్ని జంతువులు ఉన్న గీతని ముట్టేసింది. తాబేలు విన్ అయిపోయింది. కుందేలు ఒక్కసారిగా లేచి, అయ్యో, నేను మర్చిపోయానని చెంగున పరిగెట్టి ఆ కొండను ముట్టేసి చెంగున ఈ జంతువుల దగ్గరికి వచ్చిందంట. అప్పటికే తాబేలు అక్కడికి చేరుకుంది. అప్పుడు మిగతా జంతువులు అన్నాయంట, నువ్వు ఎంత వేగంగా పరిగెట్టినా నీకున్న పొగర వల్ల నువ్వు ఈ విజయం అవ్వకుండా ఓడిపోయావు అని మిగతా జంతువులన్నీ అన్నాయి. అప్పుడు కుందేలు సిగ్గుతో, అవును, నాకున్న పొగరుతో నేను అక్కడ పడుకుని పోయాను, ఈ తాబేలు ఎలా వెళ్తాదిలే, వెళ్ళదు, కాబట్టి నేనే విన్ అవుతాను అనుకొని